100 కోట్లకు జగన్ గారు పరువు నష్టం దావా వేశారు. దాని మీద కృష్ణరాజు గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. అది దావా మీద నోటీసులు రాక వచ్చింది పరిణామం. ఇది ఏ రకంగా వాళ్ళు ఇప్పటికైనా రిలీజ్ అవుతారా లేదా కృష్ణరాజు గారు? అందరికీ ముందుగా శుభోదయం అండి. వైఎస్ జగన్ గారు ఇచ్చిన నోటీస్ ని ఢిల్లీ హైకోర్టు స్వీకరించింది అంటేనే ఈనాడు అనుకోకి ఒక పెద్ద ఎదురు దెబ్బగా మనం భావించాలి. రెండోది, దీనికి సంబంధించి వారు ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి కేసుల్లో అంటే మీడియా వాళ్ళు ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇతరుల పరువులకు నష్టాన్ని కలిగించిన కేసుల్లో గతంలో కోర్టులు చాలా విస్పష్టమైన తీర్పులు ఇస్తూ మీడియాకు మందలింపులతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించాయండి. మీకు ఎగ్జాంపుల్, మీకు శశి థరూర్ వర్సెస్ అర్నాబ్ గోస్వామి, అప్పుడు ఆయన టైమ్స్ నౌ ఉండేవాడు అర్నాబ్ గోస్వామి గారు. ఆయనకి ఈయనకి మధ్యన ఒక వార్తకు సంబంధించి వివాదం వస్తే ఇది మీకు 2017 డిసెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పిస్తూ స్పష్టంగా చెప్పిందంటే ఐసీసీ సెక్షన్ 499 అండ్ 500 సెక్షన్ల కింద పెట్టిన పరువు నష్టం కేసు భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించదు. అంటే అర్నబ్ కోసం ఏం వాదించారంటే, ఇట్లా కేసు పెట్టడం అనేది మా భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం అంటే సుప్రీంకోర్టు అదేం కాదుంది, మీరు ఈ కబుర్లు చెప్పొద్దు, అది భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కాదని చెప్పడమే కాకుండా, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీడియా తన ఇష్టానుసారం వార్తలు రాసి ఇతరుల పరువు తీయటం కాదు, వ్యక్తి పరువు కాపాడటం ప్రాథమిక హక్కు. ఇది గుర్తుంచుకుంటారు, వ్యక్తి పరువు కాపాడటం ప్రాథమిక హక్కు, అది మానవ హక్కు కూడా, వాటిని కాపాడటం సామాజిక బాధ్యత కూడా. ఇటువంటి సామాజిక బాధ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం మీడియా దారుణంగా విఫలమయ్యింది. ఇతరులను నిరంతరం వేటాడుతూ వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అంటే మీకు అడవుల్లో మీకు దుమ్మల గొండి అనే ఒక జంతువు ఉంటుంది, వీటిని హైనాస్ అని చెప్పి అంటారు అనమాట. అవి ఒకసారి దాడి చేస్తే ఆ జంతువు యొక్క అవశేషాలు కనిపించవు, ఎంపిక సామలేస్తాయి. అలాగా ఆంధ్రప్రదేశ్ లోని ఒక వర్గం మీడియా నిరంతరం ప్రత్యర్థులను వేటాడుతూ వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కేసు వేయటం అనేది నిజంగా అభిలషణీయమే. ఎందుకంటేనండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మనం అనుకున్నాం ఏది ఆంధ్రజ్యోతి, అది ఈనాడు కాదండి, ఈవెన్ ఆజ్ తక్ గ్రూప్ మీద అలాగే గూగుల్ మీద కూడా ఆయన ఈ కేసులు వేశారు. అంటే దీని రామిఫికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఈవెన్ గూగుల్ కూడా ఇక నిజంగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక విస్పష్టమైన తీర్పిస్తే గూగుల్ కూడా ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంలో వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అర్ధసత్యాలు అసత్యాలతో పాటు ఇతరుల వ్యక్తిత్వాన్ని నిరంతరం హననం చేసే మీడియాకు ఈ కేసు అనేది ఒక గుణపాఠం అయితే బాగుంటుంది. గుణపాఠం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. గుణపాఠం చెప్పే విధంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉండాలని చెప్పి భావిస్తున్నాను. దానికి ఉదాహరణ గతంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులే. రైట్. అయితే దాంతోపాటు ఇంకొక అంశం, మనోజ్ అధీనంలోకి మంచు టౌన్ అని దాని మీద వ్యాఖ్యానిస్తారా? మోహన్ బాబు గారి కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని గతంలో ఎప్పుడు ఊహించలేదు, అంతా కలిసి ఉంటారనుకున్నాం. కానీ ఈ పరిస్థితి పాపం మోహన్ బాబు గారికి ఈ వయసులో ఈ కష్టం రావటం మీరేమని ఫీల్ అవుతారు కృష్ణరాజు గారు? మీరు పాపం అనడం అంత బాగాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, వారేమి జనం కోసం పాటుపడి లేదా జనం కోసం వాళ్ళు ఏమైనా విభేదాలు చేసుకుంటే దాన్ని మనం ఆలోచించుకోవాలి. కానీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి వయసుతో సంబంధం ఉండదు సార్. ఏదైనా ఒక అండర్స్ట్ వచ్చిందంటే దానికి వయసుతో నిమిత్తం ఉండదు, అది పూర్తిగా వారి వ్యక్తిత్వమైన వ్యవహారం. అయితే నేను ఏంటంటే, మోహన్ బాబు గారి గురించి మీరు పాపం ఎక్కడ వ్యక్తం చేయాలంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వారి ఫ్యామిలీకి ఏదైతే హెరిటేజ్ కంపెనీ ఉందో ఆ కంపెనీని ప్రారంభించింది నేనే అని చెప్పి మోహన్ బాబు గారు చెప్పారు. అది వాస్తవం కూడా. ఆ విషయంలో నాకు అన్యాయం జరిగింది, దానికి మీరు పాపం అంటే నేను కూడా మీతో సంఘీభావం వ్యక్తం చేస్తాను. అంటే అనవసరంగా గొడవలు వచ్చినాయి కదా అని అట్లా నేను బాధపడ్డాను తప్ప ఎవరికైనా అట్లాంటి బాధే కదా.